సాంగ్ వస్తుంది వీడు ఎగురుతున్నాడు. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు సెకండ్ డే విలేజ్లో. యాక్చువల్లీ ఈరోజే బొడ్రాయి స్టార్ట్ అయింది మా ఊరిది. చూపిస్తా ఏమేమి చేస్తారో ఊర్లో మొత్తం చూద్దాం. సో లెట్ స్టార్ట్ ద బ్లాగ్. బొడ్రాయి పండగకి పొలిమర్లో కడతారన్నమాట, ప్రొడక్షన్ లాగా. పొలిమర్లో ఇలా పెడతారు ఊరికి, అన్ని పొలిమర్ల సైడ్. ఇందాకలా స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాడు. ఆడుకుంటా బొమ్మతో అలాగే పడుకుని పోయాడు. ఆడవాళ్ళందరూ ఒక చోట కలిశారు. ఇక చూడండి అసలు మామూలుగా కాదు, కలిస్తే ఇంకా ఊర్లో ముచ్చట్లన్నీ వెళ్ళవే. రెడీ అయ్యి గుడికి వెళ్తున్నాం, కొబ్బరికాయ కొట్టుకుందామని. మా అక్క, మా బుడ్డడు, మా అమ్మని ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చూపిస్తాను. మా మమ్మీ, మా డాడీ ముందు నడుస్తున్నాడు చూపిస్తాను. మా డాడీని ముందు నడిపిస్తుంది మా అమ్మ. ఎందుకంటే ఈవిల్ ఫోర్సెస్ ఏమైనా వస్తే మా నాన్న మీద నుంచి వెళ్తాయంట. బాయ్ దేక్తా, బాగా ఆరు దేక్తా, హాయ్ కదా. అది మొత్తం అందరితో మాట్లాడుతుంది మా అమ్మ. రీజన్ ఏంటంటే మా అమ్మ పుట్టింది కూడా ఇదే ఊర్లో, అంటే పుట్టిన ఊరికే ఇచ్చారనమాట, పక్కనే మెట్టి నీళ్ళు పక్కనే. సో అందుకే అందరూ తెలుసు ఎవరికైనా నా చిన్నవాడువా పెద్దవాడువా ఏ మాటలు. అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు మాకు. ఇది మా ఊరు శివాలయం, కొత్త కట్టారు లాస్ట్ ఇయర్. కానీ ఓపెన్ చేసే ఉంది. హోమం ఇక్కడే ఉన్నట్టు ఉంది. బొడ్రాయి హోమం ఇక్కడే, కానీ బొడ్రాయి వేరే ప్లేస్లో ఉంటుంది, అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ హోమం చేశారు బొడ్రాయిది. అక్క పూజ చేస్తుంది. ఇది ఏ బాబు స్వామిని ధోక్దాతో చిటి స్వామిని ధోక్దా హేటుదారు భావన. మా అక్క, మా అమ్మ, మా బావగారు రేపు వస్తారు. అదే స్వామిని ధోక్దా చిటి, స్వామిని ధోక్దా దగ్గర కూర్చోంబ. సో ఇదే మా టెంపుల్, ఇప్పుడు క్లోజ్ చేసింది. బాగుంటుంది. 3 years అయింది, 2 years కాదు 3 years మిస్టేక్. భలే ఉంది. కొబ్బరికాయ కొడతాను. గుండ్రంగా పోడకొనిగా స్వామినా ధోక్దాను అది. గుడ్ బాయ్. ఇదే ఖాల కొబ్బరి ఖాల. వీడి పేరు దేవ్యాంశ్ కదా. శివుడు అంటే ఇష్టం అని శివుడిని కోరుకుంటూ పుట్టిండు. శివుడు అంటే ఇష్టం అని వీడికి దేవ్యాంశ్. మహాదేవుల నుంచి దేవి పెట్టాం. దేవేం దొక్కుతాం పరిగెడుతున్నాడు. వీడు ఫోటో తీద్దాం రారా అంటే మొత్తం చేతులతో ఆడుతున్నాడు. మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా బావ మిస్సింగ్ అంతే ఫోటోలో. అరటి పళ్ళు కొన్నాడు బాబు. దేవుడు హేమేలియా చూప, స్వామి హేమేలియా. శివని చెప్పులు కాడు చిటమ్మా, చెప్పులు కాడు. మెలియాజు తోకదా మేల్దా బాపు దేవేన్ ధోకదా స్వామిని ధోకదా ధోక స్తంభ చూసుకోడదు స్వామిని ధోకదా. వీళ్ళిద్దరు కట్టుకున్న చీరలు, మా అక్క మా అమ్మ కట్టుకున్న చీరలు వారణాసి నుంచి తెచ్చింది నేను. అక్కడేం పెద్ద అనిపించలేదు, కానీ వేసుకున్నప్పుడు బాగానే ఉంది. ఇది గుడి. ఇది మా నాన్న అంతకుముందు జీతం ఉంది ఇల్లు ఇది. సో ఇదంతా రెడ్డీస్ ఉండే కాలనీ. సో వాళ్ళ దగ్గర జీతం ఉండేటాడు మా నాన్నకి. సో ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అక్కడ మా నాన్న ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఒక యాడి 25 years జీతం. 22 సంవత్సరాలు స్టార్టింగ్ కదరా తినేవా ఫస్ట్ జీతం పోనా బాయ్. సో 300 साल का एक हंडा कतरा కిలోలు 3 హాండాలకి ఫస్ట్ జీతం.
అంటే 60 కిలోల వడ్లు సాలు కూడా బియ్యం కూడా కాదు, సంవత్సరానికి 3 బస్తాల వడ్లు. ఇంకా లాస్ట్ మేము ఈ ఊరు వదిలేసి మైగ్రేట్ అయిపోయినప్పుడు సిటీకి, అప్పుడు నేను చిన్నపిల్ల నీడంత ఉంటాను వడ్డోడంతా, అప్పుడు లాస్ట్ జీతం 8,000కే సంవత్సరానికి. పుట్టి కూడా కాలేదు, 8,000 లాస్ట్ జీతం. అప్పటికి మేము విజయవాడ వెళ్ళిపోయాం. 20 సంవత్సరాలు చేసిన. సో దిస్ ఈస్ కాల్డ్ ఏమంటారు, ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్. మనం బుక్లో చదువుకున్నారు కానీ మా నాన్న రియల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. బట్ ఇప్పుడు థింగ్స్ గాట్ చేంజ్డ్, వీఆర్ డూయింగ్ బెటర్ దాన్ దోస్ పీపుల్. అది అందుకే అంటారు బాగా చదువుకోండి. అది ఇక్కడికి వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. సో మా పక్క సందులోనే మా అమ్మ వాళ్ళది, ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇరు. ఇక్కడ నుంచి మా అమ్మకు వస్తుంది, ఎందుకంటే మా అమ్మ ఇలాగ ఆడబిడ్డ కదా. మా ఇంటి దగ్గర మా అక్క పోస్తుంది, మా అక్క కదా మా ఇంటికి ఆడబిడ్డ. దీన్ని కోస్తారు రేపు మా మామయ్య. మాది నైట్కి వస్తుంది, మాది రేపు. అక్కడ సాంగ్ వస్తుంది, వీడు ఎగురుతున్నాడు. చీటమ్మా, దీంట్లో దేవుడు ఉన్నాడు యాక్చువల్లీ. దీనికి నీళ్ళు పోస్తారు, అది జస్ట్ డీజే. అందరు పోస్తున్నారు. దాంట్లో ఉంది చూడండి, అది బొడ్రాయి. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద విలేజ్ ఫ్రమ్ ద ఈవిల్ ఫోర్సెస్. వెళ్తున్నారు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడబిడ్డ కదా, ఇక్కడికి వస్తుంది. వీడు కూడా ఆడుతున్నాడు. దాని ముందుకు పోయాలి. లోపల దేవుడు ఉంటాడు ఫోటో. మా మమ్మీ అమ్మకు వస్తుంది. ఒక్కడం అయిపోయాను అమ్మలు. లోపల దేవుడు ఉంటాడు. బాల్తో ఆడుతున్నాడు చూడండి, ఎంత హ్యాపీగా ఉంటాడు. ట్రాక్టర్ మా ఇంటి ముందుకి. మా అక్క ఆడబిడ్డ కాబట్టి తను ఇస్తుంది. ఇదే ట్రాక్టర్, దాంట్లో బొడ్రా ఉంటుంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది. ఇది ఊరంతా తిరగడం ఇంటింటికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:15 అవుతుంది. స్టిల్లింగ్ కావలేదు. ఇదే తెలంగాణలో ఫెస్టివల్స్ మామూలుగా కాదులే. సక్సెస్ఫుల్గా అయిపోయింది ఊరేగింపు. గుడి దగ్గరకు వచ్చారు. ఇక్కడ పెట్టేస్తారు ఈరోజు నైట్కి. రేపు పొద్దున్న తీసుకెళ్ళి యాక్చువల్ ప్లేస్లో బొడ్రాయిని స్థాపిస్తారు. ఇక్కడ నుంచి ఊరేగింపు తీసుకెళ్తారు. మళ్ళీ రేపు మళ్ళీ రావాలి. ఇది బొడ్రాయి. దీంట్లో ఇప్పుడు నైట్ అంతా నవధాన్యాలు వేసి నీళ్ళతో ఉంచుతారు. రేపు పొద్దున ప్రతిష్ఠిస్తారు. ఓం నమః శివాయ.
అందరూ వచ్చి ఊర్లో ఉన్న లేడీస్ అందరూ వచ్చి పోస్తున్నారు. ఇంకా నీళ్ళు నైట్ అంతా నవధాన్యాల్లో పెట్టి ఉంచుతారు. చూడు మా పుట్టోడు, వీడికి బెలూన్ కొనిపించా, డబ్బులు ఇచ్చి వచ్చే వాళ్ళు కొట్టేశాడు. ఏయ్, నైట్ అంతా దేవుడిని ఇలా ఉంచుతారు. పొద్దున్నే 10:10కి ముహూర్తం, అప్పుడు తీసుకెళ్ళి ప్రతిష్ఠిస్తారు మెయిన్ పొజిషన్. ఇప్పుడు దీంట్లో నవధాన్యాలు వేసి నైట్ అంతా ఇలా ఉంటాయి. ఊళ్ళో ఉన్న అందరూ వస్తారు, వచ్చి పోసి వెళ్తారు.